ఈ బొంగరంలా తిరుగుతున్న ఈ కాయిన్ ధర అక్షరాల 5,00,000. ఏంటి నమ్మలేకపోతున్నారు కదా! ఈ కాయిన్ గురించి తెలుసుకున్నాక ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవడం సహజమే. ఇవాల్టి వీడియోలో ఈ కాయిన్ గురించి మరికొన్ని విషయాలైతే మీకు తెలియజేస్తాను. మీ దగ్గర ఇట్లాంటి కాయిన్స్ ఉన్నాయా లేదా అనేది ఒక్కసారి సరిచూసుకోండి. ఫ్రెండ్స్ అయితే ఈ నేటి కాలంలో చూసుకున్నట్లయితే పాత నోట్లను, పాత నాణాలను తీసుకోవడం ఆనవాయితీగా మారింది. ఇట్లాంటి వాటిని తీసుకోవడానికి ప్రజలు ఎగబడుతూ ఉన్నారు. వీటి ధర కూడా చాలా ఎక్స్‌పెన్సివ్‌గా మారింది. ఫ్రెండ్స్ అయితే ఇవాల్టి వీడియోలో కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్‌ని అయితే మీకు తెలియజేస్తానండి. సో వీడియోని ఏమాత్రం కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో అనేది మీ అందరి కోసమే. ఇది ఒక చక్కనైనటువంటి డీల్. మీ దగ్గర గనక ఇట్లాంటి కాయిన్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వీటిని తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఓకేనా? నమ్మకం గలవారు మాత్రమే వీడియోని చూడండి. మీకు నమ్మకం లేకపోతే దయచేసి వీడియోని చూడవద్దు. ఎందుకనంటే ఆ వీడియో అనేది మనకు ఉపయోగపడుతుందా లేదా అనేది వ్యక్తిగతంగా మనకు మాత్రమే తెలుస్తుంది. ఓకేనా? సో రూ. 2 కాయిన్ అండి. మీ అందరికీ కూడా అర్థమవ్వాలి కాబట్టి అర్థవంతంగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను పెన్ను, పేపర్‌ని కూడా నేను తీసుకున్నాను. సో దీని గురించి కొన్ని డీటెయిల్స్ అయితే మీకు తెలియజేస్తాను. ఓకే. రూ. 2 కాయిన్. దీనికైతే కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయండి. అంటే వారు చెప్పారు వీటి ధర ఎంత ఉంటుందని, అదేవిధంగా వీటిలో ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాలను కూడా మనం తెలుసుకోవాలి. ఓకే. దీని ధర 5,00,000. ఓకేనా? ఇది నిజం, వాస్తవం అండి. 100కి 100% వాస్తవమే. ఓకే. సో దీని గురించి కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఈ కాయిన్ ఒకసారి చూడండి. చూసారా? ఈ కాయిన్ బరువు వచ్చేసి ఎంత ఉండాలంటే, ఫస్ట్‌ది బరువు వారు చెప్పిన విధంగానే ఉండాలండి. దీని బరువు 5.8 గ్రామ్స్ అయితే ఉండాలి. ఓకే. సెకండ్ పాయింట్, దీని వ్యాసం 27 మిల్లీమీటర్ అయితే ఉండాలండి. ఎంఎం. ఓకే. మూడో పాయింట్, దీని మందం, డెన్సిటీ అంటారు కదా, మందం 1.5 మిల్లీమీటర్. సో ఇదండి. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. సో మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ని ఒక్కసారి ఈ విధంగా సరిచూసుకోండి. ఓకేనా? ఇదండి. ఫ్రెండ్స్ అయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి ఘటన ఒకటి ఉంది. అదే టెస్టింగ్. సాధారణమైనటువంటి కాయిన్స్ని ఎవరు కూడా ఇంత ఎక్స్‌పెన్సివ్‌గా, ఇంత ధర పెట్టి అయితే ఎవరు తీసుకోరు. సో ఆ కాయిన్‌లో ఏదైనా ప్రత్యేకత ఉన్నట్లయితేనే వాటిని తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. దాంట్లో ప్రత్యేకత మనకి ఎలా తెలుస్తుంది? టెస్టింగ్ అనేది చేయాలి కదా! టెస్టింగ్ చేస్తేనే దాంట్లో ఉండేటటువంటి ప్రత్యేకత, అద్భుతాలు అనేవి మనకు తెలుస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్ అయితే టెస్టింగ్ కావాల్సినవి ఇవ్వండి. చూడండి, తెల్లుల్లి. ఓకే. దీన్ని ఒలుద్దాం. ఫ్రెండ్స్ ఇంకో విషయం అయితే నేను బలంగా చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో ఏమాత్రం ఎడిటింగ్ చేసిన విధంగా ఉన్నట్లయితే మీరు కామెంట్ అయితే చేయండి. ఓకేనా? సో ఇది నిజంగానేనండి, ఫ్యాక్ వీడియో అయితే కాదు. ఇందులో ఎటువంటి ఎడిటింగ్లు, మార్పు చేర్పులు అనేవి ఉండవు. ఓకేనా? సో చాలామంది కూడా ఎడిటింగ్ చేస్తుంటారేమో కావచ్చు, కానీ మన ఛానల్లో గల వీడియోస్లో అయితే ఏ వీడియో కూడా ఎడిటింగ్ ద్వారా అయితే చేయబడినవి అయితే ఉండవండి. ఇవి సహజ సిద్ధంగానే నేను చేస్తాను. సో ఒకరిని మోసగించే అవసరం నాకు లేదు. ఫ్రెండ్స్ ఇది సెకండవది చూడండి. ఇది రోజ్ వాటర్ అండి. మీ అందరికీ తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది ఎక్కువగా ఫేస్‌కి అయితే అప్లై చేస్తూ ఉంటారు. ఓకే. సో ఇది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ అండి. ఇది బ్యాటరీ అన్నమాట. సో మీరు అనుకోవచ్చు, ఏంటి వీటన్నింటితో కూడా టెస్టింగ్ చేయాలా? మా దగ్గర కూడా ఇట్లాంటివి ఉండకపోతే మేము ఎలా చేయాలని మీరు అనుకోవచ్చు. మీరు చూడండి, నేను చెప్తాను కదండీ. సో ఇట్లాంటి బ్యాటరీస్ అనేవి మనకు ఎక్కడ దొరుకుతూ ఉంటాయంటే కొన్ని లైట్స్‌లలో, లేదంటే కొన్ని మనకు దొరుకుతూ ఉంటాయి. సహజసిద్ధంగా మనం అడిగితే వాళ్ళు ఇస్తారు. సో ఇట్లాంటి బ్యాటరీ అయితే ఉండాలి. అవి ఛార్జింగ్ బ్యాటరీస్ అన్నమాట. ఓకేనా? సో టెస్టింగ్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే చూడండి. ఓకే. ఫ్రెండ్స్
మీరు ఎంత జాగ్రత్తగా చూడాలి అంటే మైక్రోస్కోప్‌తో మనం ఏ విధంగా చూస్తామో అంటే ఏదైనా సరే ఒక చిన్న పరమాణువును మనం చూడాలి అంటే మైక్రోస్కోప్ అంటారు, సూక్ష్మదర్శిని అంటారు కదా! దాంతో చూస్తే అది ఎంత చిన్నదైనా సరే కళ్ళకు తేట తెల్లగా కనిపిస్తుంటది కదా! అంటే ఆ విధంగా మీరు చూడాలి. ఈ బ్రదర్ చేస్తున్న వీడియో ఫేక్ వీడియోనా? రియల్ వీడియోనా? అనేది మీరు ఖచ్చితంగా ధారాళంగా చూడాలి. ఓకేనా? సో చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఎటువంటి ఎడిటింగ్స్ అనేవి ఉండవు. సో జాగ్రత్తగా చూడండి, మీకే తెలుస్తుంది. సో ఇట్లాంటి కాయిన్ ఉన్నట్లయితే ఖచ్చితంగా తీసుకోవడం అనేది జరుగుతుందండి. నేను ఈ రాళ్ళని ఎందుకని ఇంత దగ్గరగా పెట్టాను, ఇవి ఒక రాళ్ళ ముక్కలండి. ఓకేనా? స్టోన్స్ అన్నమాట. ఈ స్టోన్ పరీక్షలో సక్సెస్ అయినటువంటి కాయిన్ అయితే 5 లక్షలు పెట్టి అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది. చూడండి, ఆ టోన్స్‌లో అయితే ఏ మాత్రం కూడా మార్పు అనేది లేదు. చూసారా? ఈ స్టోన్స్ పక్క పక్కన పెట్టాను. ఇప్పుడు తీసేస్తున్నానండి. మరొక్కసారి పెట్టా. ఇప్పుడు చూడండి, తెల్లుల్లి ఇది. సో మనం దీంతో అయితే అందులో రబ్ చేయాల్సి ఉంటుంది. నేను ఒక వీడియోలో చూసాను. సో వారు కూడా ఈ విధంగానే చేశారు. సో ఆ వీడియో అయితే చాలా బీభత్సం సృష్టించిందండి. చాలామంది అయితే విజిట్ చేస్తారు ఆ వీడియోని. సో ఇట్లాంటి టెస్టింగ్ అనేవి చేస్తూ ఉంటారు. సో మన ఛానల్లో కూడా ఇదొక స్పెషల్ వీడియో అని చెప్పవచ్చు. అంటే చేసేది ఒక టెస్టింగే ఉంటుంది, స్టోన్స్ టెస్టింగ్. సో ఆ స్టోన్స్ టెస్టింగ్‌లో సక్సెస్ అయితే 5 లక్షల వరకైతే ధర పలుకుతుంది. ఓకేనా? సో చూడండి, జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఈ కాయిన్ మీదైతే మనం రబ్ చేయాల్సి ఉంటది. సో రబ్ చేస్తున్నాను. చూడండి, వీడియోని స్కిప్ చేయవద్దు. సో మీరు ఒక్క చిన్న పాయింట్‌లో మిస్ అయినా సరే మీకు వీడియో అనేది అది ఎలా చేశారు అనేది మీరు సరిగ్గా గమనించలేరు. ఓకేనా? సో మనం చివరి వరకు చాలా జాగ్రత్తగా చూడాలి. ఎక్కడైనా సరే ఏదైనా పాయింట్ దొరుకుతుందా? ఈ వీడియో ప్యాక్ అనడానికి ఒక కారణమైన దొరికితే చాలు అనే విధంగా చాలా జాగ్రత్తగా చూడాలి. ఓకేనా? మీరెంతో కష్టపడి, ఎంతో ఆశపడి వీడియో చూస్తూ ఉంటారు. ఏదైనా సరే ఒక ఎడిటింగ్ ఏదైనా చేశాననుకోండి, లేదంటే ఇందులో ఏదైనా మార్పు చేర్పులు చేశాననుకోండి, మీరు గమనించలేరు కదా! సో ఫేక్ వీడియోని రియల్ వీడియో అని మీరు అనుకుంటారు. సో అది రియల్ వీడియోనా? ఫేక్ వీడియోనా? అని మీకు తెలవాలంటే జాగ్రత్తగా చూడాలి. ఓకే, రబ్ అయితే చేశానండి. ఓకేనా? కొంతవరకు ఇలా పెడితే అది ఆరుతుంది. ఓకే, తెల్లులతో అయితే ఈ విధంగా చేశాను. ఇప్పుడు చూడండి, ఇవి రాళ్ళు ముక్కలండి. మనకు సిప్స్ దొరుకుతుంటాయి కదా, ఆ రాళ్ళు ముక్కలన్నమాట. దగ్గరగా పెట్టాను. చూడండి, వాటిలో అయితే ఏమాత్రం కూడా చలనం కానీ ఇంకేది కూడా కనిపించటం లేదు. అంటే మార్పు ఏం కనిపించట్లేదు కదా. సో ఇప్పటికీ అవ్వలేదు. అంటే ఇది టెస్టింగ్ చేసే విధానం. ఓకేనా? స్టెప్ బై స్టెప్ అయితే మనం చెయ్యాలి. ఇలా చేస్తేనే వాటిలో సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. నేను చాలా కాయిన్స్‌లో అయితే ఈ విధంగానే టెస్టింగ్ అయితే చేశాను. ఈ ఒక కాయిన్‌లో మాత్రమే ఈ విధంగా జరిగింది. ప్రతి కాయిన్ అనేది అంటే రూ. 2 కాయిన్స్ చాలా ఉండవచ్చు. అలా అని ప్రతి కాయిన్‌లో ఇట్లాంటి టెస్టింగ్ అనేది జరగదు. సో కొన్ని కాయిన్స్‌లో మాత్రమే జరుగుతుంది. వాటినే పురాతన కాయిన్స్ అంటారు. ఓకేనా? ఇవి చాలా రేర్ కాయిన్స్ అండి. వీటిని మాత్రమే తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు నేను ఛార్జ్ అయితే పెడుతున్నాను కదా, అంటే ఛార్జ్ విధంగా అయితే ఇందులో పెడుతూ ఉన్నాను. పవర్ అనేది సప్లై చేస్తున్నానన్నమాట. చూడండి, కొంతసేపు వరకైతే ఈ విధంగానే మనం పట్టాలి. ఓకే, ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ వరకు ఇలా ఉంచినట్లయితే దాంట్లో అయితే పవర్ అనేది జనరేట్ అవుతుంది. చూడండి, వైర్స్ అన్నీ కూడా కనెక్ట్ చేశాను ఇందులో. ఓకే, అయిపోయింది. ఇప్పుడు తీసేద్దాం. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఒకసారి కాయిన్ మీదకైతే చూడండి ఫ్రెండ్స్, మనం ఏ విధంగా చేసామనేది మీకు గుర్తుంది కదా. ఇప్పుడు ఈ రోజ్ వాటర్ని అయితే ఇందులో అప్లై చేసుకోవాలండి. చూడండి, ఒక 2 డ్రాప్స్ అయితే నేను ఇందులో పోస్తున్నాను. సో దీన్ని బాగా అప్లై చేయాలి. అప్లై చేసామా? ఈ విధంగా అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, మరొకసారి మళ్ళీ బ్యాటరీస్తో అయితే మనం ఇందులో పెట్టాలి. ఇంతకుముందు వెనక వైపు ముందు వైపు అయితే పెట్టాం కదా,
ఇప్పుడు 2 ఒకే వైపు అయితే పెట్టాలి. ఎందుకంటే రోజ్ వాటర్ మీదగానే ఉంది కదా! ఆ కాయిన్ మీదగే ఉంది కాబట్టి మనం కాసేపు ఇలానే ఉంచాలి. ఓకేనా? సో, చూస్తున్నారా? మనం ఆ కాయిన్ అయితే టచ్ చేయకూడదండి. అలానే ఉంచాలి. సో, ఓకే. కొంతసేపటి వరకు ఇలానే ఉంచాలనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో, అయిపోయిందిప్పుడు. చూడండి నా చేతికి కూడా కాస్త షాకయితే తగిలింది. ఇవి చాలా పవర్‌ఫుల్ బ్యాటరీస్ అనమాట. ఓకే. అయిపోయిందిప్పుడు. ఇప్పుడు మరొక్కసారి స్టోన్స్ అయితే నేను దగ్గరగా మెల్లిగా పెడుతూ ఉన్నాను. అంటే ఇప్పుడు మనం చూడగలం. జాగ్రత్తగా చూడండి ప్రతి ఒక్కరు కూడా. స్టోన్స్ నేనెంత జాగ్రత్తగా పెడుతున్నానో. ఇప్పుడు ఒక రియాక్షన్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో, మీకు కొద్దిగా మీదుగా అయితే చూపిస్తున్నాను. కెమెరా మీద పెట్టాను. చూడండి కదలికలు మీరు చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. చూస్తున్నారా? చూడండి ఏ విధంగా కదులుతున్నాయో ఆ రాళ్ళనేవి. రాళ్ళని ఎప్పుడు కూడా సైడ్ ఇరువైపులా అయితే పెట్టకూడదండి. పక్కన పెట్టాలి. అవి రాళ్ళైతే రాళ్ళకి అదేవిధంగా ఐరన్స్‌కి మనకు డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది కదా! వాటి శబ్దాలనేవి. చూడండి ఏ విధంగా కదులుతున్నాయో. సో, దీన్నే స్టోన్స్ టెస్టింగ్ అంటారు. వీటికి చాలా ఎక్స్‌పెన్సివ్ అయితే ఉంటదండి. 5,00,000 అయితే విలువ చేస్తుంది ఈ కాయిన్ అయితే. చూడండి. టెస్టింగ్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కదా! అసలు మామూలు కాదు. అమేజింగ్ అసలు. చూడండి. ఈ కాయిన్ మీదైతే తేలియాడుతున్నట్టు కదులుతూ ఉన్నాయి ఇవి. సో, చూసారా? చూడండి ఏ విధంగా కదులుతున్నాయో. బాగా పరిశీలన చేయండి. లోన అయితే ఏది లేదండి ఈ కాయిన్ లోన. మీకు ఈ టెస్టింగ్ అయ్యాక మరొకసారి నేను ఈ కాయిన్ తీసి ఆ పేపర్స్ తీసి కూడా మీకు చూపిస్తాను. చూడండి. కదులుతూ తేలియాడుతున్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇవి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే తిరుగుతూ ఉన్నాయండి. చూస్తున్నారా? మామూలు కాదు. సో, వీటికి చాలా అంటే చాలా ఎక్స్‌పెన్సివ్ అయితే ఉంటుంది. ఇట్లాంటి కాయిన్స్‌నైతే ఆక్షన్‌లో పెట్టి అమ్ముతూ ఉంటారు. ఓకే. సో, ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి మన కళ్ళ ముందే వాళ్ళ కళ్ళ ముందేనే మనం ఇట్లాంటి టెస్టింగ్ అనేది చేసి చూపించాలి. వాటిని తీసుకునేవారు కూడా మామూలుగా ఏదో వీడియో చూసైతే తీసుకోరు. సో, అది రియల్‌గానే ఉండాలండి. ఓకేనా? సో, చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చూస్తుంటే నమ్మలేనట్టుగా ఉంది కదా! ఏదో పైనుండి ఇలా తోస్తున్నట్టు, ఏదో గాలి మీద తేలియాడుతున్నట్టయితే కనిపిస్తూ ఉంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా కదులుతున్నాయో. చూస్తున్నారా? చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. చూడండి ఏ విధంగా అవుతున్నాయి. 2 కూడా తేలియాడుతున్నట్టయితే కనిపిస్తూ ఉన్నాయి కదా! చూడండి జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఓకే. సో, చూసారు కదా! ఇవి స్టోన్స్. నెక్స్ట్ ఇదండి కాయిను. ఇప్పుడు ఈ పేపర్‌లో ఏముందో మీకు చూపిస్తాను. వీటైతే తీసేద్దాం. చూడండి మచ్చ పడిపోయింది. సో, వెనక వైపు కూడా ఇందాకలా మనం రోజ్ వాటర్ అప్లై చేసాం కదా! అదే షాడోలో అలా అయితే ఉంది. ఓకేనా? ఇదిగోండి చూసారా? ఇందులో ఏం లేదండి. సో, ఇదండి న్యాచురల్‌గా చేసినటువంటి కాయిన్స్‌కి చాలా అంటే చాలా ఎక్స్‌పెన్సివ్ అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే టెస్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఫ్రెండ్స్ మరో విషయం ఏంటంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే కెమికల్స్‌తో కూడా ఈ విధంగా రియాక్షన్స్ అయితే చేస్తూ ఉంటారు. చాలామంది ఈ విధంగా మోసగిస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త పడండి. కెమికల్స్ కాయిన్స్‌కి పెద్ద రేట్ అయితే ఉండదండి. వాటి ధర అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. కొంతమంది ఇట్లాంటి కాయిన్స్ అనేవి చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఇవి నేచురల్‌గానే ఉన్నటువంటి పవర్‌ఫుల్ కాయిన్స్ అని చెప్తూ ఉంటారు. దయచేసి ఎవరో ఏదో చెప్పారని నమ్మి మోసపోకండి. ఓకేనా? సో, కెమికల్స్‌తో తయారు చేసినవి లేదంటే చార్జ్ టైమ్ అనేది ఇస్తూ ఉంటారు. ఇట్లాంటి వాటినైతే తీసుకోవద్దు. సో, ఫ్రెండ్స్ ఇట్లాంటి కాయిన్ ఉన్నట్లయితే మీరు కూడా టెస్టింగ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?